వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. అరకు కాఫీ గింజలకు సోకిన వైరస్ పై కాఫీ తోటల పరిశీలనకు అరకు వేలి మండలం చినలబూడు పంచాయతీ పక్కనకుడి గ్రామంలో విచ్చేసిన గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మేడం గారికి, జిల్లా కలెక్టర్ గారికి కాఫీ రైతుల తరపున సమస్యలు వివరించిన కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోస్యా ప్రేమ్ కుమార్ స్వామి జగన్. 5వ షెడ్యూల్లో ఆదివాసీ ప్రాంతంలో ఇతర 1, మల్టీనేషనల్ కంపెనీలు 2, సంస్థలు 3, దళారీలు ఎటువంటి ఆస్తులు, వ్యాపారాలు, భూములు కలిగి ఉండటానికి చట్టంలో అవకాశం లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇతరులకు ఏ కారణం చేతనైనా ఇతరులకు వ్యాపారాలు, భూములు, ఆస్తులు ఇవ్వకూడదని సమతా జడ్జిమెంట్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఉన్నప్పటికీ కొంతకాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలకు, సంస్థలకు, దళారీలకు కాఫీ కొనుగోలుపై ఒప్పందాలు చేసుకోవడం వల్లనే గిరిజనులకు ఇటువంటి కాఫీ వైరస్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అయితే మాకు దీనికి పరిష్కారం ఏంటి అని అడిగితే మాకు అంటే కేజీకి ఇంత అన్నారు. సార్ మీకు మీ ముందు మేము సబ్మిట్ చేస్తున్నాం సార్. ఒక గల్లీలో ఉన్న కాఫీని ప్రపంచ పటం మీద తీసుకెళ్లి కూర్చోబెట్టారు సార్. దానికి మీ కృషి కూడా ఉంది సార్, నారా చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఉంది సార్. ఎందుకంటే మేము లోకల్గా ఉన్నది, కలెక్టర్ గారు ఎంత గొప్ప పని చేస్తున్నారో మేము పనితనాన్ని చూస్తున్నాం మేడం. ఎక్కడ వెళ్ళినా ఒక గిఫ్ట్గా ఇచ్చే దాంట్లో అరకు కాఫీని తీసుకెళ్ళిస్తున్నాం. మేము పేపర్ చూసి మేము ఒక గిరిజన రైతులు, మేము ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న మా కాఫీని సార్ వారు అంతా ఒక లెవెల్లో ఉంచుతున్నారని అనుకున్నాం. అంతేకాదు అంటే ముఖ్యమంత్రి గారు దేశ ప్రధానితో ఇతర దేశాలకు తీసుకెళ్తున్నారు. అంత గొప్ప కాఫీని ఒక మచ్చ వచ్చింది ఈరోజు. అంటే అది ఎలా వచ్చింది అనేది మనకు అది తర్వాత విషయం. అయితే మేము కాఫీ రైతులు అనేది చాలా నష్టపోతున్నాం మేడం. కేజీ అనేది పింజకి ఒక వెయ్యి ఉంటుంది, పరుగుకు వచ్చిన కాయకు ఒక వెయ్యి ఉంటుంది. మేము ఏమనుకుంటున్నాం అంటే మాకు ఎకరాకి సర్టెన్ అమౌంట్ అనేది మాకు పెట్టండి. మాకు కేజీ లెక్క అంటే అది గిట్టుబాటు కాదు సార్. మేము కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు, మట్టిని నమ్ముకున్న వాళ్ళు, మా యొక్క ఆలోచన అంతా ఎలా ఉంటుంది అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 ఎకరాలు ఉంది సార్. సంస్థలు కానీ, బయట వ్యక్తులు కానీ ఇక్కడ వాస్తులు కలిగి ఉండడం కానీ, లేకపోతే ఇక్కడ ఒక మైనింగ్ చేయడం కానీ అటువంటివి ఇక్కడ అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నాందికి కానీ, ఒక టాటాకి కానీ, ఇంకొక సారకు కానీ ఏ విధంగా ఇక్కడ కాఫీ కొనుగోలుకి ఇక్కడ అవకాశం ఇచ్చింది. ఇక్కడ భారత రాజ్యాంగంలో స్టేట్ గవర్నమెంట్ ఆల్సో నాన్ ట్రైబ్ అని చెప్పినప్పుడు ఇక్కడ వాళ్ళకి అవకాశం లేనప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏ విధంగా అవకాశాలు కల్పిస్తుంది. ఆగస్టు 9వ తారీఖున గిరిజన ఆదివాసీ దినోత్సవం రోజు టాటా కంపెనీతో ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు కాఫీ కొనుగోలుకి ఇక్కడ ఒప్పందం చేసుకున్నారో ఆ తర్వాత నుంచే ఇటువంటి రకరకాల పరిణామాలు ఎదురవుతున్నాయి. మాకు దీని మీద చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే అనుమానం, ఈ వైరస్ అనేది తానంతరా అది పుట్టదు. వైరస్ పుట్టిందంటే దీని వెనకతల ఎవరో ఉన్నారు. ఈ వైరస్ ఎవరో ఇక్కడ తెచ్చారు. ఆ వైరస్ వెనకతల కుట్రదారుని బయట పెట్టాలా? ఎందుకంటే ఈ కాఫీ అనేది ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ఆర్థిక ఒక వనరు. అది ఎంతో సంస్థలు కానీ, బయట వ్యక్తులు కానీ ఇక్కడ వాస్తులు కలిగి ఉండడం కానీ, లేకపోతే ఇక్కడ ఒక మైనింగ్ చేయడం కానీ అటువంటివి ఇక్కడ అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నాందికి కానీ, ఒక టాటాకి కానీ, ఇంకొక సారకు కానీ ఏ విధంగా ఇక్కడ కాఫీ కొనుగోలుకి ఇక్కడ అవకాశం ఇచ్చింది. ఇక్కడ భారత రాజ్యాంగంలో స్టేట్ గవర్నమెంట్ ఆల్సో నాన్ ట్రైబ్ అని చెప్పినప్పుడు